Namaste, welcome to NMMS classes conducted by the TSAT. So, TSAT is taking a good initiation for the giving excellent coaching to the NMMS aspirants who are going to prepare and write the examination. ఈ ఎగ్జామినేషన్లో మీకు రెండు రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఒకటి మ్యాట్, అనదర్ వన్ ఇస్ సాట్. కరెక్ట్? మ్యాట్లో మీకు వెర్బల్, నాన్ వెర్బల్ అని రెండు రకాలైన ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్లో మీరు తీసుకుంటే అందులో నెంబర్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని, వర్డ్ సిరీస్ అని, క్లాసిఫికేషన్ అని, ఎనాలజీ అని, డైసెస్ అని, ఓకే, మిర్రర్ ఇమేజెస్ అని, వాటర్ ఇమేజెస్ అని, ఇలా సుమారు 52 రకాల ప్రశ్నలు ఉంటాయి మోస్ట్లీ. అందుచేత మనం ఏం చేస్తున్నామంటే ఈ 52 రకాల ప్రశ్నల కోసము మనం సుమారు 50 ఎపిసోడ్ని ప్రత్యేకంగా వీటిపైన కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఎపిసోడ్లో దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడమే కాకుండా ఎటువంటి ప్రశ్నలు ఇచ్చారు, అటువంటి సిమిలర్ ప్రశ్నలను కూడా కొన్ని కలెక్ట్ చేసి మీకు డిస్కస్ చేస్తున్నాము. ఉపాధ్యాయులంతా కూడా ఇటువంటి ప్రశ్నల్ని బయట దొరికేటువంటి, మార్కెట్లో దొరికేటువంటి, నెట్లో డిఫరెంట్ వెబ్సైట్లో దొరికిన క్వశ్చన్లను కూడా ప్రాక్టీస్ చేయండి. మరొక సలహా ఏంటంటే ఎన్టీఎస్సి కోసం బుక్స్ ఎక్కువగా దొరుకుతాయి, కానీ ఎన్ఎంఎంఎస్ కోసం దొరికే బుక్స్ చాలా తక్కువ. అయితే మ్యాథ్ ప్రిపరేషన్ కోసం ఎన్టీఎస్సి బుక్స్ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఎన్టీఎస్సి బుక్స్లో దొరికేది దానికి టాటా మెగ్రహిల్ బుక్ దొరుకుతుంది, ఉపకార్ సిరీస్ దొరుకుతుంది. అలాగే మనకు అదర్ ఎంటీజీ పబ్లికేషన్స్ కూడా బుక్స్ కూడా దొరుకుతాయి. అంటే ఇది ఎన్టీఎస్సి ఎక్స్ప్లోర్ అనేటువంటి బుక్ కూడా మార్కెట్లో ఎంటీజీ పబ్లికేషన్ నుండి రిలీజ్ అయింది. సో ఇటువంటి బుక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు అది ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు ఈ శీర్షికలో మనం అర్థమెటికల్ రీజనింగ్ అంటే గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అర్థమెటికల్ రీజనింగ్ అంటే మోస్ట్లీ మనకు ఈ కమర్షియల్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద, అర్థమెటిక్స్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా లాజికల్ రీజనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో అకాడమిక్ ఎగ్జామినేషన్లో అయితే నేరుగా ఫార్ములా కానీ సూత్రం కానీ ఇచ్చి అందులో విలువలను ప్రతిక్షేపం చేసి సూక్ష్మీకరిస్తే, సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఈ అర్థమెటికల్ రీజనింగ్ క్వశ్చన్స్లో లాట్ ఆఫ్ రీజనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కండిషన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సులభం. ముందు శీర్షికలో మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఈ శీర్షికలో మరికొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద యాన్యువల్ స్పోర్ట్స్ ఈజ్ ఇన్ ద రేషియో 3:2. The number of girls not participating in the sports is 5 more than the number of girls not participating in the sports is 5 more than the number of boys not participating in the sports. If the number of boys participating in the sports is 15, then how many girls are there in the class? చూసారా, ఈ ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది. మిగతా వాటిని కంపేర్ చేస్తే, మిగతా క్వశ్చన్స్ కంపేర్ చేస్తే, సో క్వశ్చన్ చదవడానికి మీకు టైం పడుతుంది. ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు 90 ప్రశ్నలు ఉంటే 90 నిమిషాలు టైం ఇస్తుంది. ప్రశ్న చదివి సరైన సమాధానం గుర్తించి ఓఎంఆర్ షీట్లో బబులింగ్ చేయడానికి 30 సెకండ్స్ పడుతుంది. మోస్ట్లీ 25 to 30 సెకండ్స్. అంటే కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది మీకు. హాఫ్ ఏ మినిట్లోనే క్వశ్చన్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి క్వశ్చన్ని ఫాస్ట్గా చదవాలి, ఈజీగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఏమిచ్చాడు? ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ జనరల్గా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఇన్ ద ఫైనల్ స్పోర్ట్స్ ఇన్ ద రేషియో 3:2 ఇచ్చాడు. అంటే ఆ రేషియో. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ ఈజ్ 5 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద, అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ నాట్ పార్టిసిపేటింగ్, గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి గర్ల్స్ కంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన బాయ్స్తో పోలిస్తే గర్ల్స్ అనేటువంటి వాళ్ళు బాయ్స్ కంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయరో వాళ్ళకంటే 5 ఎక్కువగా ఉన్నారని ఇచ్చాడు. అది కండిషన్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్
బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ ఈజ్ 15. ఇక్కడ డేటా ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా చూడండి. డేటా ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి, ఆ డేటాని బట్టి చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడో మనకి ఇన్ఫర్మేషను టోటల్ స్టూడెంట్స్ ఈజ్ 60 అని క్లియర్గా ఇచ్చాడు, అది డేటా. గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బాయ్స్ గర్ల్స్ యొక్క నిష్పత్తి 3:2 ఇచ్చాడు, ఇది కూడా డేటాయే. 3:2 ఇది డేటా. 60 కూడా ఇది డేటా. And the number of girls not participating in the sports is 5 more than the number of boys not participating in the sports. అంటే ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నారో ఇక్కడ మెన్ అని వాళ్ళకంటే గేమ్స్లో పార్టిసిపేట్ గర్ల్స్ 5 ఎక్కువగా ఉన్నారు. మొత్తము 15 మంది బాయ్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే గేమ్స్ మొత్తం గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఇది క్వశ్చన్ మనకి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేషియో 3:2 ఇచ్చాడు కాబట్టి జనరల్గా మనం అనుకున్నది ఏం చెప్పండి, 3:2 ఇచ్చాడంటే 3x 2x అనుకోవాలి. బాయ్స్ 3x, గర్ల్స్ 2x. ఓకే, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి ప్రీవియస్ దాంట్లో డేటాలో, అందుకే డేటా ఏమి ఇచ్చాడో చూడండి. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ ఈజ్ 15. మనం అనుకునేది బాయ్స్ 3x అనుకున్నాం కదా, అంటే మనకు 3x ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చేసారు క్లియర్గా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 15/3 5, అంటే x ఈక్వల్ టు 5 వచ్చేసింది మనకి. x ఈక్వల్ టు 5 అంటే గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు 20, బాయ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు 15. క్లియర్ కండిషన్ వచ్చింది కదా. మనం 15, 20 తీసుకున్నారు. ఇక్కడ ఏమన్నారు, ఇప్పుడు 15, 20 ఉన్నారు. మనం టోటల్ గర్ల్స్ మనకు తెలియదు. ఓకే, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్స్ ఇస్ 2x 2 5 10. 2 5 కదా 10 అయిపోయింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 60 ఇచ్చారు. ఈ 15 బాయ్స్ 10 గర్ల్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, అంటే 25. అంటే 60 - 25 ఈక్వల్ టు 35. 35 స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు, అది బాయ్స్ అవ్వచ్చు గర్ల్స్ అవ్వచ్చు, గేమ్స్లో పార్టిసిపేట్ చెయ్యరు. ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అంతేనా. ఇప్పుడు మనం ఏమనుకుందాం, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్, గేమ్స్లో పార్టిసిపేట్ చెయ్యనటువంటి బాయ్స్ని వై అనుకుందాం. అనుకున్నారా? అప్పుడు గర్ల్స్ ఎంతమంది గేమ్స్లో పార్టిసిపేట్ చెయ్యని గర్ల్స్ ఎంతమంది 5 మోర్ అన్నారు కదా, అంటే 5 + 5 అంతేనా. అప్పుడు y + 5 ఈజ్ ఈక్వల్ టు 35. ఆ 2y + 5 ఈక్వల్ టు 35. ఆ 2y ఈక్వల్ టు 30. 35 - y ఈజ్ ఈక్వల్ టు 15. y ఏమనుకున్నా మనం, ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేయరో ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేయని బాయ్స్ 15 మెంబర్స్. అప్పుడు గర్ల్స్ ఎంతమవుతారు, 15 + 5 20. గేమ్స్లో పార్టిసిపేట్ చెయ్యనటువంటి గర్ల్స్ 20, గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన గర్ల్స్ 10. అంటే టోటల్ గర్ల్స్ ఎంత అయినారు, 20 + 10 30 గర్ల్స్ అయ్యారు. అలాగే ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే బాయ్స్ ఎంతమంది 15, గేమ్స్లో పార్టిసిపేట్ చెయ్యని బాయ్స్ ఎంత 15. 15 + 15 30, అంటే ఆ క్లాస్లో 30 బాయ్స్ ఉన్నారు, 30 గర్ల్స్ ఉన్నారు. సో ఈ మనకు అడిగినది ఏంటి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. సో సింపుల్గా ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 30. ఇది ఈ రకంగా మనం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మ్యాథ్స్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ, వేగము ఖచ్చితత్వం. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఎంత ఈజీగా చేస్తున్నారు అంటే కరెక్ట్గా చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. చాలా బుక్స్లో మనకు సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి జనరల్గా అవే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని అనుకోవద్దు. కొన్ని క్వశ్చన్స్ మంచి లాజిక్ కూడా ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి.
సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పేపర్ కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలని, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 consecutive multiples of 3 is 72. What is the second largest number? The sum of 3 consecutive multiples of 3 మనకు తెలియదు కదా. 3 consecutive అంటే మీరు ఏం తీసుకోవాలి, 3x నెక్స్ట్ 3x ప్లస్ మల్టిపుల్స్ అన్నాడు కదా, అంటే 3 మనం తీసుకోండి 3x ప్లస్ 3 నెక్స్ట్ 3x ప్లస్ 6 కన్సిక్యూటివ్ అన్నాడు. 3x ప్లస్ 3 3x ప్లస్ 6 అనేది కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి 3x ప్లస్ 3 ప్లస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 72. 3x 6x ప్లస్ 9x 3 ప్లస్ 6 9 72. 9x ఈక్వల్ టు 72 మైనస్ 9 అంటే ఎంత వస్తుంది మనకు 60. ఓకే 3 x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 63 బై 9 9 1 9 7 అంటే 7 x ఈక్వల్ టు 7 వచ్చింది. కాబట్టి మనకు ఆ నెంబర్స్ ఏమవుతాయి, అన్ని నెంబర్స్ అడగలే, సెకండ్ లార్జెస్ట్ నెంబర్. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంటే 3 × 7 ప్లస్ 3 3 7 21 ప్లస్ 3 24 అంటే 24 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ చెక్ చేసుకోవాలనుకోండి మనం ప్రీవియస్ నెంబర్ ఏమవుతుంది 21, ఇది 24 27 1 + 4 5 + 7 12 7 72 సరిపోయిందా. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏమైంది మనకు 24. అంటే ఇలా జస్ట్ మనం ఇది ఇట్స్ సింపుల్ కన్వర్షన్ నెంబర్. ద సమ్ ఆఫ్ 3 consecutive multiples అని ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ తప్పు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే 3x వరకు తీసుకుంటాడు, నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబర్ 3x + 1 వేసేస్తాడు, నెక్స్ట్ కన్సిక్యూటివ్ నెంబరు 3x + 2 వేస్తాడు. అది యాక్చువల్గా 3x + 3x + 3 3x + 6 వేసుకోకుండా వాళ్ళు చేసే పని ఏంటంటే 3x తీసుకుంటారు, 3x + 1 తీసుకుంటారు, 3x + 2 తీసుకుంటారు. యాక్చువల్గా దీస్ ఆర్ 3 consecutive నెంబర్స్ బట్ నాట్ consecutive మల్టిపుల్స్ ఆఫ్ 3. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే consecutive మల్టిపుల్స్ ఆఫ్ 3 అని ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. consecutive మల్టిపుల్స్ ఆఫ్ 3 అని ఇచ్చాడు. అది విడిచిపెట్టి ఏం చేస్తారు, మనం సింపుల్గా consecutive నెంబర్స్ తీసుకుంటారు. ఇలా consecutive నెంబర్స్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి క్లారిటీగా చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి క్లారిటీగా చూస్తే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నా విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ అదే మీకు చూపించాను. 3x అనుకోవాలి, 3x + 3 3x + 6. సో 3x + 3x + 3 + 3x + 72 9x ఈక్వల్ టు జస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని స్క్రీన్ పైన క్లియర్గా చూపించడం జరిగింది. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది 24. ఓకే, నౌ కమ్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద డైల్ ఆఫ్ ఎ టెలిఫోన్ అన్నాడు. ఇది అడిగాడు. ఏం చేస్తారు, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద డైల్ ఆఫ్ ఎ టెలిఫోన్. టెలిఫోన్ మన డైల్ ఉంది కదా, టెలిఫోన్ తీస్తారు కదా డైరెక్టరీ, మన టెలిఫోన్ దాంట్లో కీబోర్డ్ ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క మొత్తం నెంబర్ కావాలి. ఏ నెంబర్స్ ఉంటే టెలిఫోన్ నెంబర్ దాంట్లో 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8 × 9 మల్టిప్లై చేసేసాడు అంతా. అంటే జస్ట్ నథింగ్ బట్ కాస్త హయ్యర్ క్లాసుల్లో పోతే మీరు 9 ఫ్యాక్టోరియల్ అంటారు అనమాట. ఫ్యాక్టోరియల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ n consecutive నెంబర్స్, n ఫ్యాక్టోరియల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ సేమ్. 3 అన్నారనుకో 1 × 2 × 3 3 ఫ్యాక్టోరియల్ అంటే, 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4 × 5 కదా. మరి పెద్ద నెంబర్లు ఇచ్చాడు, ఇంత పెద్ద నెంబర్లు ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తారు, జనరల్గా మీరు చేసేది ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని పెట్టేస్తారు కదా, ఏదో నెంబర్. వాస్తవానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫన్నీ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, ఫన్నీ క్వశ్చన్. ఇక్కడ మర్చిపోతున్నది ఏంటి అంటే టెలిఫోన్ దాంట్లో తీసుకుంటే డైల్ ఆఫ్ టెలిఫోన్లో 0 కూడా ఉంటుంది. గుర్తుందా మనకి, మనం తీసుకున్నప్పుడు 0 కూడా ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదే 1 2 3
4 5 6 7 8 9 ఇక్కడ 0 కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. 0 కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమడిగాడు ప్రొడక్ట్ అన్ని నెంబర్స్ అన్నారు కదా, అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 0. When you multiply any number by 0, its value is 0. So answer is 0. So here the option is none of these. Correct? So ఇలా చూడరు, ఏదో మనం చేసేసి 158 480 159 1,58,480 1,59,480 1,59,450 ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇవ్వగానే మీరు గాబరవుతారే, ఇచ్చే ఏదో ఒక వాల్యూ అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కొద్దిమంది ఏం చేస్తారు, 1 to 9 మల్టిప్లై చేసి దాని వాల్యూ కష్టపడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం చేస్తారు. కాదు, జస్ట్ యూజ్ మినిమం కామన్ సెన్స్ టుగెదర్. అందుకే ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ యొక్క లాజిక్ ఏముంది అని జాగ్రత్తగా చూడండి. సో డైల్ ఆఫ్ టెలిఫోన్లో 0 కూడా ఉంటుంది. వెన్ యూ కన్సిడర్ 0 ఆల్సో ద ప్రొడక్ట్ బికమ్స్ 0. సో 0 వస్తుంది అనే విషయాన్ని గమనించండి. క్లియర్? ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ 2-digit నెంబర్? ఒక 2-digit నెంబర్ అడిగాడు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 15. ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 45. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 3. ఎలా ఇచ్చాడు? మనం అడిగింది ఏంటి? అయితే ఈ ఇచ్చిన ఏబిసి ఇస్తే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేమి కావాలి? 3 ఆప్షన్స్ కావాలా, ఏవైనా 2 ఆప్షన్స్ కావాలా? ఇది క్వశ్చన్ అనమాట. బి అండ్ సి టుగెదర్ ఆర్ సఫిషియంట్ అంటే ఆప్షన్ బి ఆప్షన్ సి 2 కావాలి. ఆ 2 ఉంటే చాలు, ఏ అవసరం లేదు అని అర్థం. ఎనీ 1 pair ఆఫ్ ఏ అండ్ బి, బి అండ్ సి, సి అండ్ ఏ, ఎనీ 1 pair ఏవైనా 2 ఏబి కానీ బీసీ కానీ ఏసీ కానీ ఉంటే చాలు. సి ఆప్షన్ సి, సి అండ్ ఏ టుగెదర్ ఆర్ సఫిషియంట్, ఏ అండ్ సి 2 కలిపితే సరిపోతాయి. ఆప్షన్ డి, ఏ అండ్ బి టుగెదర్ ఆర్ సఫిషియంట్. ఇది అడిగాడు క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 15 అంటే మనకు తెలియదు కదా 2-digit నెంబరు, XY అనుకుందాం. అంటే యాక్చువల్గా దీని విలువ ఏమవుతుంది? 10x + 5. ఎందుకు? x ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 10. సో 10x + 5. ఇప్పుడు మనం 35 తీసుకున్నాం. 35 తీసుకుంటే అర్థం ఏంటి? 30 + 5 కదా. అందుకే XY తీసుకుని ఉంటే దాని అర్థం 10x +. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 15 అంటే x + y ఈజ్ ఈక్వల్ టు 15. ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 45. డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డిజిట్స్ అంటే x² - y² ఈక్వల్ టు 45. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ డిజిట్స్ ఈస్ 3. x - y ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు x² - y² ఈజ్ ఈక్వల్ టు 45 అని ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు x² - y² అంటే x + y ఇంటూ x - y అని అర్థం. 45. x + y ఆల్రెడీ 15 ఇచ్చాడు, ఇంటూ x - y ఇట్స్ 45. సో x - y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 45/15. 15 1s 15 3s అంటే x - y ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. x + y ఈజ్ ఈక్వల్ టు 5. 15 x - y ఈజ్ ఈక్వల్ టు 3. జస్ట్ యాడ్ దీస్ 2. -y + y క్యాన్సిల్. 2x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు 9. x 9 ఏంటంటే y ఈక్వల్ టు 6. అంటే ఆ నెంబర్ ఎంత అవుతుంది? 96. కరెక్ట్? ఓకే, ఇంకా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కావాలంటే ఏమన్నాడు? 9 + 6 ఈజ్ 15. కరెక్ట్. 9² - 6² 81 - 36 45. కరెక్ట్. అండ్ 9 - 6 ఈజ్ 3. కరెక్ట్. అంటే ఆ నెంబరు, ఆ 2-digit నెంబర్ ఏమొస్తుంది? 96 అని వచ్చింది. కరెక్ట్. మనకి క్లియర్గా చెప్పి ఏ అండ్ బి 2 తెలిస్తే చాలు, సి అవసరం లేదు. సో ఏ అండ్ బి ఈజ్ ఇనఫ్. ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ సఫిషియంట్. ఓకే, సరిపోతుంది. లేదా బి అండ్ సి తెలిసినా సరిపోతుంది. ఎందుకు? ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ మనం x² - y² అనుకున్నాం. అప్పుడు x - y అంటే x + y క్యాలిక్యులేషన్. అలాగని బి అండ్ సి తెలిసినా సరిపోతుంది. ఈవెన్
సమ్ ఆఫ్ ద డిజిట్స్ 15, డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ 5, 3 ఇచ్చాడు. అలా ఈ రెండు వచ్చిన ఏ అండ్ సి తెలిసినా తెలిసిపోతుంది. బి అండ్ సి తెలిసినా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ ఏ అండ్ బి తెలిసినా చేయొచ్చు. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? బి అండ్ సి టుగెదర్ ఆర్ సఫిషియంట్? కాదు. ఎనీ వన్ పేర్ ఆఫ్ ఏ అండ్ బి, బి అండ్ సి ఆర్ సి అండ్ ఏ ఇస్ సఫిషియంట్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఏ రెండు తెలిసినా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసారా క్వశ్చన్ మీద ఎంత క్లారిటీగా ఉందో, అంటే లాట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. సింపుల్గా చూడగానే ఆన్సర్ ఫైండ్ ద వాల్యూ అనో లేకపోతే అని ఇవ్వడు. సో ఇలా మనకు ఈవెన్ క్వశ్చన్ సింపుల్గా ఉన్న రీజనింగ్ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే ఇప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు. ఫ్రమ్ ద గివెన్ డేటా x plus y is 15, x square minus y square is 45. So any one pair of a and b, b and c or c and a is sufficient to find the required number అని క్లియర్గా చెప్పడం. ఇక్కడ 96 is the number అని చెప్పడం క్లియర్. సో ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేసిన మరలా ఈ స్క్రీన్ పైన మొత్తం సొల్యూషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు ఒకసారి వాటిని క్లారిటీగా లేకపోతే క్లియర్గా వీటిపైన ఉంటుంది. దీన్ని మీరు యూట్యూబ్స్లో చూస్తున్నప్పుడు ఒకవేళ చూస్తే దాని మీద పాస్ చేసి ఈ ఆన్సర్ని మీరు ఒకసారి కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా మీకు స్క్రీన్ పైన దాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ 175,760 బి డివైడెడ్ టు మేక్ ఇట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే ఏది మనం దానిలో లీస్ట్ నెంబర్ అనేటువంటిది అడిగాడు. 6, 9, 10, 30. ఏం చేస్తారు దీన్ని చేయాలంటే? పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏం చేస్తారు? ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఎక్స్పోనెంట్స్. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. అంటే ఏం చేస్తారు? ఫస్ట్ 175,760. ఓకే, 175 అంటే మీరు 175,760 లాస్ట్ ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీకు తెలిస్తే తెలిసిపోయి. లాస్ట్ 0 ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. 2 8s 16, 15, 2 7s 17, 2 8s 2 8s 8. ఓకే, మళ్ళీ 2 తోటి 2 4s 2 3s 2 9s 2 4s, మళ్ళీ 2 తోటి 2 2s 2 1s 2 9s 2 2 0, అగైన్ 2 తోటి 2 1s 9s. ఓకే, 2 1 2 0. ఓకే, 9s ఎంత అయింది మనకు? 2 9s 19, 12 6 10,960. ఓకే, నెక్స్ట్ 2 5s 2 4s 2 3s. ఓకే, నెక్స్ట్ 2 2s 2 7s 2 1s 2 5s. సో మనకు 2తో అయిపోయింది. ఇంకా 2తో ఎందుకు లాస్ట్ 5 వచ్చింది. సో మనకు ఒక 2 యొక్క డివిజిబిలిటీ లా ఏంటి? ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎండెడ్ విత్ ఐదర్ 0 or 2 or 4 or 6 or 8 దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్య 2 చేత భాగింపబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు 5 వచ్చి నెక్స్ట్ మనం ఏం చూడాలి? 3తో చూడాలి. 3తో ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తారు మీరు? If take the sum of the digits, if the sum of the digits is a multiple of 3, then the number is divisible by 3. 2 7 1 5 తీసుకున్నా. 2 plus 7 9, 9 plus 1 10, 10 plus 5 15. 15 3 టేబుల్లో ఉంది. సో 3తో డివైడ్ అవుతుంది. 3 9s 3 5 ఎలా వేసేదినా? 27 15 95 వేయచ్చు. కరెక్ట్ అని అంటారా? ఇది చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న అతి పెద్ద తప్పు. ఇప్పుడు 27 15ని 3తో డివైడ్ చేయండిరా అబ్బాయిలు అని అన్నాం అనుకోండి, ఏం చేస్తారు మీరు? సింపుల్గా చాలామంది పిల్లలు చేస్తారు ఎక్కువగా. 3 9s 27, 15, 3 5s 15, 0, 95 సార్ ఆన్సర్ అంటారు.
కానీ ఇక్కడే మీరు తప్పు చేస్తారు ఎక్కువ. డివిజన్లో ఒక 30% స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. ఏం చేయాలి పద్ధతి ప్రకారం ఇది కరెక్ట్. యాక్చువల్గా ఆన్సర్ 905, ఇంకా 95 కాదు కదా, 95 వేసేస్తారు. ఇది చేస్తారంటే 2750ని 3తో డివైడ్ చేయాలి అనుకుంటే 3 9 27, ఓకే 1 దించుకున్నారు చాలదు కాబట్టి ఇక్కడ అప్పుడు ఏం చేయాలి, 3 0 0, ఇప్పుడు 1, ఇప్పుడు 5 తీసుకోవాలి, 3 5 15 0 అంటే మనకు 905 వస్తుంది. ఇక్కడ 905 వేయకుండా 95 చేస్తారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. అందుకే ఆ మిస్టేక్ ఎక్కడ చేస్తారు అనేది క్లియర్గా చూపించాను. 905 వచ్చింది. ఇప్పుడు 905 3తో డివైడ్ అవుతుందా, కాదు. ఎందుచేత 9 + 0 + 5, 9 + 5 14. Sum of the digits is not a multiple of 3, so it's not divisible by 3. సో నెక్స్ట్ నెంబర్ 5తో చెక్ చేయాలి. 5తో ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, దేంతో డివిజిబుల్ అవుతుంది, ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఎండెడ్ విత్ ఎయిదర్ 0 or 5, దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. కరెక్ట్. ఒక సంఖ్య యొక్క చివరి అంకె 0 లేదా 5 ఓకే అయ్యేటప్పుడు మనకు అది 5తో డివిజిబుల్. ఇప్పుడు 905 వచ్చింది, 905 వచ్చింది కాబట్టి 5తో డివైడ్ అయింది. సో మనం ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తున్నాం. 905ని దేంతో డివైడ్ చేస్తున్నాం మనం, 5 తోటి. 5 1s 5 40, 5 8s 5 1s 181 వచ్చింది. మరి ఇప్పుడు 5తో డివిజన్ వాళ్ళు అవుతుందా, ఇంకా అవ్వదు. తర్వాత 7కి పోదాం. 7 2s 14, 41 వచ్చింది, 7 కూడా పనికిరాదు. తర్వాత 9 ఏమవుతుందా, కాదు. 11 నెక్స్ట్ 11కి పోదాం. 11 1s 11 17 కాదు. 13కి వెళ్దాం. 13 వెళ్ళాను, 7తో అవుతుంది ఏమో ఒకసారి చూడండి, 13 వెళ్ళాం. 13 1s 13 51 కాదు. మరి 181 విడిచిపెట్టేద్దాం, ఎంత నెంబర్ విడిచిపెట్టేద్దాం, ఇంకేమైనా చేద్దాం. 13తో అవుతుందా, 13 కాదు. ఓకే మీకు 13 51 వస్తుంది కదా, 13 3s 39, 13 4s 52 వస్తుంది, కూడా కాదు. నెక్స్ట్ 15 వెళ్ళాలనుకోండి, అఫ్కోర్స్ ఆడ్ నెంబర్ అనుకో. 17 వెళ్ళాం, 11 కాదు. 19 వెళ్ళాం. మీకు ఎందుకు ఇలా నేను వెళ్తున్నానంటే యాక్చువల్గా మీకు ఇక్కడ 1 + 19 మనం తీసుకుంటే ఎంత వస్తుంది, 171 వస్తుంది. మరి ఎలా చేస్తాం. సో మీకు అందుచేత అక్కడ మనకు వచ్చినటువంటిది 13, ఇక్కడ మన క్యాల్కులేషన్ అనేటువంటిది ఏమొచ్చింది మనకు 13 టేబుల్లో రావాలి. ఇక్కడ 1750 మనకు వచ్చింది కదా, ఇంకా మనకి యాడ్ చేసుకోవాలి. అయితే ఎంత తీయాలనేటువంటి మనకు సబ్ట్రాక్ట్ చేయాలి, దాన్ని తీసుకుందాం. ఓకే సో చెయ్యాలనుకున్నప్పుడు మనకి కొంత యాడ్ చేయాలి. ఇక్కడ వేస్తున్నాం చూడండి, 175760 మనం టేబుల్తో మనం చేస్తున్నప్పుడు 2 ఇక్కడ మనకి 2 to the power 4 వచ్చింది కదా చూడండి, 1 2 3 టోటల్ 6 వచ్చినాయి, 2 8s. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఈ డివిజన్ చేసేటప్పుడు 175760 చేస్తున్నప్పుడు 2 power 4 వస్తుంది, 5 వస్తుంది, 13 క్యూబ్ వస్తుంది. ఇప్పుడు మనం క్యూబ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. 2 క్యూబ్ ఒక 2 మిగిలిపోతుంది, ఈ 5 అక్కడ తీసుకున్నాం, 13 క్యూబ్. అంటే ఈ రెండింటిని మనం తీసుకుంటే 2 × 13 హోల్ క్యూబ్ చేసుకోవచ్చు, ఇంటూ 10 అంటే 26 హోల్ క్యూబ్ ఇంటూ 10. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే ఏం చేయాలి, 17560 అని 10తో డివైడ్ చేశారనుకోండి, అప్పుడు 17576 వస్తుంది. 17576 ఈజ్ ఈక్వల్ టు 26 హోల్ క్యూబ్. అర్థమైందా. అంటే మనకు ఇచ్చినటువంటిది ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు 6th and 7th క్లాసుల్లో ఇచ్చాం. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ the given number as a perfect square, which number you are going to be subtract or which must be divided, alanti questions. Alage if you want to make the given number as a perfect cube, it must be divided by which number ani questions istaru. Atvanti cheyavalsindi meer prime factorization chesi ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేస్తే
ఏ క్వశ్చన్ అనేటువంటిది ఓకే. సో ఈ రకంగా మనం కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే, సో మరికొన్ని క్వశ్చన్స్తో మరో శీర్షికలో కలుద్దాం. నమస్తే.